కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగు తీయాలంటూ కొందరు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించిన విషయం మనకందరికీ తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో మహాసంప్రోక్షణ చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంయుక్తంగా చేస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం తిరుమలకి వస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పుతున్నాయి. తాజాగా కొత్త చర్చకు దారి తీస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయన జగన్కు క్లీన్ చిట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తిరుమల లడ్డు వ్యవహారంలో తాము జగన్ను తప్పుపట్టడం లేదని పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పడిన టీటీడీ సభ్యులు ఈ పని చేశారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పూనుకున్న ఈ దీక్ష 11 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 1న విరమించనున్న విషయం మనకందరికీ తెలిసిందే.